నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇగో దోస్తులు, ఆనలు బాగా పడతానే బిడ్డ, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి. మీ పిల్లలైతే జాగ్రత్తగా చూసుకోరు బిడ్డ. ఆ కరెంటు పోల కాడ, ఆ తడిసిన గోడల కాడ ముట్టుకోకుర్రి. కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి. అవును ఫ్రెండ్స్, 2 days నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతుంది కదా. అవునే మల్లికవ్వ, 2 రోజుల నుంచి బాగా ఆనలు పడతానే. అదేదో ఎల్లినో గిల్లినో అన్నారు, ఆనలు రావు అనుకుంటా టీవీలో చెప్పిర్రు. ఎల్లినో లేదు, తొక్కలేదు. దేవుడు కరుణించాలే గాని ఆనలేంది, అన్ని పడతాయి. మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి. పిల్లల్ని బయటకు పంపించకుర్రి. ఆ స్కూల్కి పోయిన కాడ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు బిడ్డ. ఇక ఉంటా మళ్ళా. వీడియో చూడురు బిడ్డ, హైపు చేయిర్రి మన వీడియోకి. అబ్బా కొడుకా, ఈ ఆన ఆగుతలేదు కదా, గింత కూడా జరువిస్తలేదు. నీ అవ్వ, నా జాంగలేమో అన్ని తడి ఒక్కటి వేసుకున్నామంటే లేదు. ఈ ఆన తక్కువైతే నా జాంగలన్న ఎండ పెడదామని చూసుకుంటే ఈ అవ్వ ఒకటే కొట్టుడు కొడుతుంది కదా. ఈ జాంగ ఎప్పుడు లాడుతుంది, నేను ఎప్పుడు వేసుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి అబ్బా? మంచి ఐడియా వచ్చింది. ఆగు, అబ్బా, ఆన బాగానే కొడుతుంది కదా. ఇక ఈ దెబ్బకు చెరువులు కుంటలు అన్నీ నిండేటట్టే ఉన్నాయి. కొత్తని ముసురున్నట్టున్నది, బాగానే కొడుతుంది. అబ్బా, ఉరుగుతుంది. ఏం చేస్తాండి ఈయన? అంత రోజుల నుంచి ఏందో కమ్మ టాసినట్టాంది. ఏమైనా చేస్తాండా? ఆన కొడుతుంది కదా, అందుకోసమే ఏడేడిగా ఏమన్నా చేసుకుంటాడు కావచ్చు. పోతా, పోయి నేను కూడా తింటా. ఏం చేస్తాండో. అబ్బా, ఆశ నాకు గొంగులాడుతుంది. ఏం చేస్తానవయ్యా? ఏం లేదే. అబ్బా, నువ్వు చేసేది నేను తింటా అని ఏం లేదంటున్నావు. నేను అత్తన్నావు. అమ్మయ్యా, ఒక దిక్కు ఆరినట్టున్నది, ఇంకో దిక్కు ఎత్తా. ఏం చేస్తానవయ్యా? ఏందో కమ్మ టాసినట్టుంది. దోశలు చేస్తాననే, దా తిందుదా. దోశలు చేస్తానవా? నాకోటి ఓ పాస్వాన్లోడా, ఏం పని అది? గా జాంగను గా పెనం మీద పెట్టి ఎంపుతాన్నావు. నువ్వు తింటావని ఏంపుతాన్నా, దా వచ్చి తినవుదా. పని మా కంపాడుగాను, గా జాంగను తినవంటావు నన్ను. నీకేడ పని లేదా? ఈ కట్టెలన్నీ నడవంగా ఆ జాంగను పెనం మీద పెట్టి అటు ఇటు తిప్పుతాన్నావు. పాస్వాన్లోడలే, కట్టెలు నడుస్తాయి. అదే రాజీ, జాంగలు లేవు చేసుకుందామంటే అన్ని పదనతోనే ఉన్నాయి. పదనతో ఉంటే పొయ్యి మీద పెట్టి ఆరబెట్టుకోవన్నా? సీలే పాడుగాను. అరే, బయట ఆరేద్దామంటే వాన కొడుతుందే, ఎక్కడ ఆరేయాలి మరి? నాకు ఇప్పుడు వేసుకుందామంటే జాంగ లేదు, ఏం చేయాలి? జాంగ లేకుంటే అట్టుగానే ఉండరాదు. లోటాసి గోసన్న కట్టుకోరాదు, వెనకట కట్టుకోలే. నీకు బల్బు బాగా వస్తుంది రాజీ, అంత నిన్ను. నువ్వులే ఆ పొయ్యి నుంచి ఆ జాంగ తీసేయి. అంత గలీజ్ గలీజ్ చేస్తానా పొయ్యి అంతా. ఆగే, ఒక దిక్కు ఎండింది, ఇంకో దిక్కు ఎండ పెట్టుకుంటా. ఆగే, నువ్వు ఆ జాంగ తీయకపోవాలి, నేను దండే పెడితే చెప్తాన్నా. ఆగు చిత్తా, నాకు నీతో గండవే ఉన్నాయే నాకు. ఈనాడు పొయ్యి ఆ గుడ్డపై కట్టుకోపోనాడు. ఏమో జాంగలు లేవు అని పొయ్యి మీద పెట్టి కాపుతాడు. లే మూత కాన్లాడా, అంత గబ్బు లేపుతానా అంటారు అంతా. నేనేదో మంచి ఆసన వస్తుందని నేను వచ్చిన, గీ దిక్కుమాలాసనని నాకు తెలియదు. ఆగు, ఎండింది. ఆగు, ఏమరుతావు? ఒక పని అయితే అయిందిరా బాంచన్. అబ్బా, ఎండిందా? నడువు, నువ్వు అవతలి నాడు. అంత అంటారు అంత గబ్బు గబ్బు లేపినావు గబ్బుగా. ఆగే, అయిపోయింది, పోతాగు. నువ్వు ఈత పంట నువ్వులకు రా, ఆ జాంగలన్నీ కాలుతా ఏమనుకుంటానవో. నువ్వు వేసుకోవడానికి ఒక్క జాంగ కూడా ఉండేది ఏమో. వాన ఆగింది కదా, ఇంటి ముందు నీళ్లు బాగా అయినాయి. దెబ్బనన్ను దొబ్బుతా, లేకుంటే పాకురు పడుతుంది. అబ్బా, ఈ వాన మళ్ళా కొడుతుంది కదా, ఇంత దెబ్బన పోతా. అమ్మింది, ఇంత వర్షం కొట్టంగా కుడుతుంది. ఇంత వర్షం కొట్టంగా చీపురు పట్టుకొని కుడుతుంది. దీనికి పిచ్చి గిట్ల లేచింది కావచ్చు. అమ్మా, ఈ వర్షం కొట్టంగా చీపురు పట్టుకొని కుడతాను ఏందే? అగో, ఇంటి ముందు చూడరా, నీళ్లు బాగా ఆగినాయి. అందుకే
అందుకే దొబ్బుతానా. ఆహా, నీళ్ళు బాగా నేను ఉడుతానవా? మరి మన ఊరు వాగులో కూడా నీళ్లు బాగా వచ్చినాయి అట్నే, పోయి దొబ్బిరాపో. ఆ, ఏందిరా? మరి లేకపోతేందే గింతగానం వర్షం పడుతుంది, ఏమో దొబ్బుడే దొబ్బుతాను. నడువు లోపలికి రా, ఏమో వర్షంలో తడతాను. అత్తన పారా నువ్వైతే. రావే రావే అంటే అన్నే ఉండి ఉడుతుంది. నేను అత్తగా నువ్వు వారా? ఇది చెప్తే ఎన్నడు మాట ఉంటుంది కనుక. ఈ లింగక్క ఏం చెప్తాంది? ఓ లింగక్క, ఏం చెప్తానవే? కనబడతలేదా అని రాయవ్వా? ఆకిట్లా నీళ్ళు కలుతానా? ఆహా, నీళ్ళు కలుతున్నావు, మంచి పని చేస్తానా పట్టు. ఇక మరి ఇంత ముగ్గు తెచ్చి ముగ్గు కూడా చెప్పినవే, ముగ్గు ఏమంటావా అని రాయవ్వా? మరి ఆగుతుందా? ఆగుతుందే, ఎందుకు? నువ్వెయ్యి. ఏ ఆగదే, ఆన కొడుతుంది కదా, ఆగది. ఏం ఆగుతుందే, బంక పెట్టి అతక పెట్టు. ఏనో కారెడ్డం చేయకరాయవా? బంక పెడితే ముగ్గు అవుతుందా? మరి ఏం చేస్తావే, తాళ్ళతో కట్టేస్తావా అని ఎటుపోకుంటా? నిన్ను ఎట్లా కనబడతానని రాయవా? పిసదా తీరు కనబడతానా నానే? పిసదాని కాకపోతే గింతానలా ఆకిట్ల నీళ్లు చల్లుతారే. నువ్వు గమ్మతున్న వెళ్ళింగి ఉండాల్సిందానివే నువ్వు. ఏ ఉండే రాజవ్వా, ఏదో నాకిల్ నేను కడుక్కుంటా అంటే నువ్వు వచ్చి మధ్యలో నువ్వు ఒకటి ఆగు. రాయవా, ఏందో పొద్దుగాలనే ఇటు వచ్చినవేందే? ఏం లేదే, దొడ్డిగోదా అని నా చెరువు కట్టుకోతానా, అత్తవానే? ఏనేనే, నువ్వు పోయిరాపో. అయ్యో, సాయితోకు రాలేవేళ చక్క, ఏమైతుంది? దా దొడ్డి పోయి ఆ చెరువులో చేపలు పడదంట, చేపలు బాగా వస్తానే అట. చెరువులో చేపలు వస్తానే అట్నా? ఓ బొత్తడు చేపలు వస్తానే అట్నే, పోయి చేపలు పడదాంపా. అట్నానే పాప, నేను కూడా అత్తపా అయితే. దా మరి రాజవ్వా, నేను కూడా వస్తానే దొడ్డికి, ఆగుర్రి. నేను అలుకుదాలే, మేము దొడ్డికి పోయి వస్తాం. కరువానికి నీళ్ళు కలినట్టు అవుతుంది. ఏదో గిన్నె నీళ్ళు అట్లా వద్దామని నేను వెళ్తే రాజవ్వ చూసి నన్ను ఎటకారం చేస్తాను కదా. బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు అంజలి, యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నా. బావా, బయట బాగా వర్షం పడుతుంది, ఈ వర్షంలో నన్ను బయటకు తీసుకెళ్ళవా? ఏందిరా ఈ వర్షం కొట్టంగా బయటికి ఎందుకు? అబ్బాయి ఏం కాదు బావా, వర్షం గుట్టంగా చెరువు దగ్గరికి వెళ్ళామనుకో మంచి అనిపిస్తుంది, ప్లీజ్ తీసుకెళ్ళవా? అరే చెప్తే వినవేంది అంజలి, ఈ వర్షం కొట్టంగా ఎవరన్నా చెరువు దగ్గరికి వెళ్తారా? అబ్బాయి ఏం కాదు బావా, అడగక ఒక్క కోరిక అడిగితే దీన్ని కూడా నువ్వు వద్దంటున్నావు. తీసుకెళ్ళవా ఇప్పుడు? నువ్వెప్పుడు ఇంతే, నన్ను వట్టిగా డిసప్పాయింట్ చేస్తావు. అంజలి అట్లా డిసప్పాయింట్ కాకు, నేను తీసుకెళ్తాలే. ఓకే, మా మంచి బావా. సరే అంజలి, తీసుకెళ్తా గానీ ఆ గొడుగు చూడిపో. ఓకే బావా, గొడుగులన్నీ రెడీ పెట్టినా, వెళ్దాం పదా. అందరికి వెళ్దాం పద బావా, వర్షం ఆగకముందు చెరువు దగ్గరికి వెళ్తే ఆ థ్రిల్లింగే వేరు. సరే అంజలి, ఓకే తీసుకెళ్తాలే. శ్రీమతి గారు ఆర్డర్ వేసినాక తీసుకెళ్లకుండా ఉంటానా? పద అంజలి. ఇదే అంజలి మన ఊరు చెరువు, బాగుందా? వావ్, సూపర్ ఉంది బావా. అమ్మో, మెరుస్తుంది. వర్షం కొడుతుంటే మెరవదారా అంజలి? నువ్వు భలే ఉన్నావు, అద్దంటే ఇక్కడికి తీసుకొని వచ్చి. ఈ ఉండు బావా, ఈ వ్యూ చూడు ఎంత బాగుందో. ఇట్లాంటి వ్యూని ఎప్పుడన్నా చూడగలుగుతావా? ఇంట్లో ఉంటే ఇదంతా కనిపిస్తుందా బావా? చూడు ఎంత మంచిగా ఉందో. అమ్మా, ఎన్ని రోజుల కలను ఈ రోజు నెరవేరింది. వావ్ బావా, ఈ వ్యూ ఎంత బాగుందంటే సూపర్ ఉంది బావా. ఈ జన్మలో కూడా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయ. సరేరా అంజలి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా కదా, ఎక్కువసేపు దడవకు, ఈ గొడుగు కిందికి రా. నో, నేను వర్షంలో తడుస్తా. ఎంత బాగుందో ఇట్లా తడుస్తుంటే. అబ్బా, ఈ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో. వావ్, సూపర్ బావా. నువ్వు కూడా రా బావా, నువ్వు కూడా వర్షంలో తడు. అబ్బా అద్దంజలి, ఇప్పటికే చాలా తడిసినావు, వచ్చేసి ఈ గొడుగు కిందికి రా. పో బావా, అస్సలు ఎంజాయ్ చేసే మూడే లేదా నీకు? ఒక్కసారి వర్షంలో తడిసి చూడు ఎలా అనిపిస్తుందో. వావ్, ఎంత బాగుందో బావా. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొస్తావా? అంజలి వద్దురా, మనం వచ్చి చాలాసేపు అయింది, ఇంటికి వెళ్దా. నో బావా, ఈ వర్షం తగ్గదాక నీ ఇంటికి రాను, ఇక్కడే ఎంజాయ్ చేస్తా. అంజలి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవా? అక్కడ చూడు ఎంత ఘనం మురుగుతుందో, పిడుగులు పడుతున్నాయి. వద్దుదా, ఇంటికి వెళ్దాం. నో బావా, నేను రాను. బా, ఇంత చల్లగా ఉన్నాయి వాటర్, చలి పెడుతుంది. నేనైతే అస్సలు అనుకోలేదు బావా వర్షంలో నేను ఇంత ఎంజాయ్ చేస్తానని, అది కూడా చెరువు దగ్గర.
ఇదైతే సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ పో. సరే సరేరా, నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినవు గాని జాగ్రత్త, జారంలో పడతావు. ఏం పడ బావా, పడితే నువ్వు ఉన్నావు కదా. వాన వాన నన్ను నిలువున తడవని, వాన వాన కురువని కురువని. అంజలి, బావా కొట్టుకుపోతున్నా, నన్ను కాపాడు. అంజలి, అంజలి నువ్వు అక్కడనే ఉన్నావు, నేను వస్తున్నా. నాకు నేను మునిగిపోతున్నా, నన్ను కాపాడు. వస్తున్నా అంజలి. ఇగో ఇగో నా చేయి పట్టుకోరా. బావా బావా ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నా, నన్ను కాపాడు. బావా నన్ను కాపాడు. అరే నువ్వు ఏం భయపడకు, నా ప్రాణాలు అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటా, సరేనా? అబ్బా అమ్మా, అంజలి నన్ను గట్టిగా పట్టుకోరా, ఒడ్డుకు తీసుకెళ్తా. అంజలి నీకేం కాలేదు కదా? అమ్మయ్యా, కొంచెం ఉంటే ఎంత ఘోరమైపోయేదిరా. చెప్తే నా మాట వినవెందుకురా నువ్వు? ఏందంజలి ఇట్లా చేసినావు? ఒక్కసారి నా ప్రాణాలు పోయినట్టయినాయి. కాలు స్లిప్ అయ్యేలా పడ్డ బావా, నేను పడతా అనుకోలేదు. సారీ సారీ బావా, ఇంకోసారి ఇట్లా చెయ్య. నువ్వు ఏడవకు సరేనా? ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తావు? నీకేమన్నా అయితే ఎట్లుండు? మనకు పెళ్ళై నెల కూడా అయితే లేదు, నీకేమన్నా అయితే ఎట్లుండు చెప్పు? ఏం కాదు బావా, నువ్వు ఏడవకు. ఇప్పుడు ఏమైందని? నేను మంచిగానే ఉన్నా కదా. సరే అంజలి. అట్లా హ్యాపీగా నవ్వుకుంటుండాలి. ఇప్పుడు ఏమైంది? నేను మంచిగానే ఉన్నా కదా. అయినా నువ్వు నన్ను కాపాడడానికి ఉన్నావు కదా. సరే సరే, ఇట్లా ఎప్పుడు చేయకు సరేనా? పద ఇంటికి వెళ్దాం. సరే బావా, వెళ్దాం పద. బావా వెళ్దాం. సరే అంజలి, ఇంకోసారి అయితే నేను చెరువు దగ్గరికి తీసుకురా అని చెప్తున్నా. ఓకే బావా, చెరువు దగ్గరికి అద్దులే, మన ఇంటి ముందే ఆడుకుంటా. ఓకే ఓకే, ఇక వెళ్దాం పద. శైలు, ఏందిరా ఏమో టాబ్లెట్ వేసుకుంటాను? అదా బావా, అబార్షన్ కావడానికి టాబ్లెట్ వేసుకుంటానా. ఏంది శైలు నువ్వు అనేది? పిచ్చిలేసిందా నీకు? అసలు ఏం చేస్తున్నావు? మతుందా? మతుంది బావా, నేను మతుండే చేస్తున్నా. అరే అఖిల్, నాకు ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలని లేదురా. హా? ఏందే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సడన్ గా ఇట్లాంటి ట్విస్టులు ఇస్తాను ఏందే? నీకేమైతుంది? నాకా ఈ ప్రెగ్నెన్సీని ఉంచుకోవాలని లేదు. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నాననుకో, ఆ ప్రసాద్ దాని మీద రివెంజ్ తీసుకోలేను. దానికి దీనికి సంబంధం ఏముంది? కడుపులో నా బిడ్డ ఏం చేస్తుంది? నీకు తెలియదు అఖిల్, నువ్వు నోరు మూసుకోనుండు. ఒకవేళ మనకే గనక బిడ్డ పుట్టిందనుకో, నేను బిడ్డను చూసుకుంటుండల్లా వాడి కుటుంబాన్ని నాశనం చేయడానికి ట్రై అయ్యన్నా. చెప్పురా అఖిల్, ఫస్ట్ నేను వాళ్ళ మీద పగ తీసుకోవాలా, లేకుంటే బిడ్డను కనుక్కుంటుండల్లా? మెంటల్ దానా? కడుపులో ఉన్న బిడ్డను చంపుకొని వాళ్ళ మీద పగ తీసుకుంటావా? అవును అఖిల్, నువ్వు నా గురించి ఏమన్నా అనుకో, నాకు పగే ఇంపార్టెంట్. అయినా ఇదేమన్నా మనకి ఇష్టపూర్వకంగా వచ్చిన ప్రెగ్నెన్సీయా? కాదు కదా, నువ్వెందుకంత సఫర్ అవుతున్నావు? అది కాదే, ఇష్టపూర్వకంగా వచ్చినా రాకున్నా కడుపులో మన బిడ్డ పెరుగుతుందే, అట్లా ఎట్లా చంపుతావు? నాకు అన్ని సెంటిమెంట్స్ లేవు అఖిల్, నాకు వాళ్ళ మీద పగ తీసుకోవడే కావాలి. అందరి ముందు నన్ను ఎంతగానో అవమానించారు. ఆ అవమానాన్ని నేను అసలు తట్టుకోలేకపోతున్నా. వాళ్ళ ఫ్యామిలీని సర్వనాశనం చేసేదాకా నాకు నిద్ర పట్టదు అంతే. ఏంది నువ్వు రోజు రోజుకి ఇట్లా తయారైతున్నావు? పగ కోసం బిడ్డలు చంపుకుండేంది? అసలు నాకైతే ఏం అర్థమైతే లేదు. అరే అఖిల్, నీకేం అర్థం కాకపోతే సపరేట్గా మూసుకొనుండు. నాకు హెల్ప్ చేస్తే చెయ్యి, లేదంటే సపరేట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావి? అసలు మతుందా? మతుందనే చెప్తున్నా కదా, నన్ను ఒరియక అఖిల్, నీకని నుంచి వెళ్ళిపో. ఛీ, నువ్వేమన్నా వేసుకోవే, నీకు అడ్డురా నేను. ఈ అఖిల్ గాడింది ఎప్పుడు నాకు ఆపోజిట్ గానే ఉంటాడు, కొంచెం కూడా సపోర్ట్ చేయడు. వేస్ట్ ఫెలో. పోతే పోనీ వేస్ట్ ఫెలో. నేను అనుకునే పని జరిగేదాకా వాడిని కూడా పట్టించుకోను. ఈ శైలు రోజు రోజుకి ఇంకా క్రూరంగా తయారైతుంది. దీన్ని ఎట్లా మార్చాలో నాకు అస్సలు అర్థమైతే లేదు. పిచ్చి మొహంది పగా పగా అనుకుంటూ కడుపులో పెరుగుతున్న బిడ్డనే చంపడానికి ట్రై చేస్తుంది. ఇదేం మనిషో, అసలు దీన్ని ఎట్లా ప్రేమించినా నాకు అర్థమైతే లేదు. కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నంత పగ దీనికి ఎందుకు అవసరమా? ఎన్ని చెప్పినా ఇంటలేదు. అసలు దీన్ని ఎట్లా మార్చాలి? అయినా దీన్ని మార్చాలనుకుంటూ నా బుద్ధి తక్కువ. ఇంతగానం జరిగినా కూడా ఇంకా పగా పగా అంటుంది. గిట్లయితే కాదు, శైలి గురించి ప్రసాద్కి చెప్పి జాగ్రత్తగా ఉండమనాలి. ఎన్ని గానం చేసిన పాపం క్షమించి వదిలిపెడితే కొంచెం కూడా దానికి సెన్స్ లేకుండా ఇట్లా చేస్తుంది. దీనికి బుద్ధి రావాలి అంటే మళ్ళా ప్రసాద్ ఎంట్రీ ఇస్తేనే బుద్ధి వస్తుంది. చెప్తా ప్రసాద్కి చెప్తేనే మళ్ళీ సెట్ అవుతుంది. లేకుంటే అదేం చేస్తుందో దానికే తెలుస్తలేదు. ప్రసాద్కి జరిగిందంతా చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అత్తమ్మ,
మిరపకాయ బజ్జీలు అదిరినాయిపో. మంచిగున్నాయానే, తిను తిను. నువ్వు కూడా టేస్ట్ చేయత్తమ్మా, మంచిగున్నాయి. నేను తింటానే మల్లిక, మీరైతే తినుర్రి. ఇక కాల్చినాక తింటా నేను చేస్తలే అత్తమ్మా, నువ్వు కూడా ఒక 2 తిను. ఏ అద్దే, ఇక నువ్వు పోయి కాడే ఉంటావు, నేను చేస్తలే. అంత లావైతే నేను చేస్తలేదా అమ్మా, నువ్వు తిందుదా. తినురా ప్రసాద్, గీ నీకేడు చేయత్తది, నువ్వైతే తిను. సరేనే అమ్మా, మరి నేను తినిపి అన్నా. వద్దురా, నువ్వు తిను. ఏ ఉండే నువ్వు, నేను తినిపిస్తా అత్తన్నా. ఇగోవే అమ్మా, తిను. బావా అత్తమ్మ, మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోతలేవు తెలుసా. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే. మీరు ఎప్పటికి ఇట్లనే ఉండాలి. ఏమైందమ్మా, మొహం అట్లా పెట్టుకున్నావు? ఏం కాలేదు బిడ్డ, మీ బాపు గుర్తుకొచ్చేటు. మీ బాపు కూడా ఉంటే అన్ని గోసలు నా బిడ్డ ఎంత సంతోషంగా ఉందో. అయ్యో అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటానవే, నేను నీకు లేనా? నువ్వు బిడ్డ ఉన్నావు, నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను బతుకుతున్నా. నీకోసమే కాదు బిడ్డ నేను బతికేది. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా. నాకేమైతుంది అమ్మా, నేను మంచిగానే ఉంటా, నువ్వు ఇట్లా బాధపడకు సరేనా? అత్తమ్మ, మీరు అట్లా బాధపడకండి, బావ కూడా డల్ అయిపోతాడు. అగో మల్లిక కూడా చెప్తుంది కానీ అమ్మా, ఒక్కసారి నవ్వు, మా తల్లి కాదు. అదే నవ్వే, మంచిగా నవ్వు. ఇట్లా నవ్వన్నారా సరిపోతుందా? అబ్బో అమ్మోయ్, నీ నవ్వు భయంకరంగా ఉందే. నువ్వు ముందెట్లున్నావు అట్నే ఉండు, అట్నే మంచుకున్నావు. బాబా నీకేడ పనిలేదు, నువ్వు సపరేకుండా. ఏమనకే, ఏదో అడ్డు ఆట పట్టిస్తాను నేను నవ్వాలని, అంతే కదా బిడ్డ. అంతేనమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం సరేనా? నువ్వెప్పుడు బాధపడకు, నాన్న లేడని సరేనా? సరే బిడ్డ, నేను బాధపడా, నువ్వు పోయి మిరపకాయ బజ్జీలు తినిపో. సరేనే అమ్మా.